ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టడానికి మా అమ్మని తీసుకొచ్చామండి. కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ ముక్క గొబ్బరి ముక్కలా ఉంటదండి. అసలు దీనికి కొత్తపల్లి కొబ్బరి అని పేరు పెట్టిందే కొబ్బరికాయ ముక్కలా ఉంటదండి. మంచి తెల్లగా ముక్క కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండాలనుకుంటే గనక కంపల్సరీగా మనం కొత్తపల్లి కొబ్బరితో పెట్టుకున్నాం ముక్క గట్టిదనం ఉంటది అనమాట. ఇలాగ నిల్వ ఉండడానికి కూడా కొన్ని చిట్కాలు కూడా చెప్పుద్ది మా అమ్మ. పచ్చడి కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తుంది, చాలా రుచిగా ఉంటదండి. పాతకాలం పద్ధతిలో మా అమ్మ ఎలా పెడతాదో ఇప్పుడు మీకు చూపిస్తాం మేము. అమ్మా పెడదామా? ఏమేం చేయాలో చెప్పు. ఈ కాయలకి 20 కాయలు కొలత వేసుకొని మనం దీనికి ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి అన్ని కూడా నువ్వు కొలతలు చెప్తా ఉంటే చేస్తా ఉంటాం. మేము ప్రసాద్ ముగ్గురు కలిసి చేసేద్దాం. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నాం. దీన్ని పచ్చడి పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకేనా? ఇది దీన్ని ఏం చేయాలంటే ముందు నీటిలో వేసుకొని కాయ శుభ్రం కడుక్కొని గొడ్డెడు తుడుచుకోవాలి. ఇప్పుడు పెంచడానికి ముందు చేసిన తర్వాత ఏం చేయాలి చెప్తే ముందు కాయ శుభ్రం చేసుకోవాలి. ఇవ్వండి ఈ ముచ్చి దగ్గర పాలు గారి ఇలా జిగురు జిగురుగా ఉంటది కదా, ఇదంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆవకాయ ఆంజనేయ మొదలెట్టేయండి మీరు. మొదలెడతాను నేను మొదలెడతాను. కాయలు శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు గుడ్డెట్టి శుభ్రంగా తుడుచుకొని ఇట్లా ముక్కలు కదా కట్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చెప్తాను. పిల్లోడికి తానం పోసిన తర్వాత చూసిన తర్వాత పౌడర్ రాయాలన్నట్టు చెప్పిందండి బలేగా. కానీ చాలా కట్టమంటుందండి ఆవకాయ పచ్చడి అర్థమంటుంది. పచ్చడి తినడం సులువే, కానీ దాన్ని తయారు చేసుకోవడం చాలా కష్టమే. మరి అది చెప్పండి ముందు. కష్టపడకుండా ఏది మన నోట్లో కొత్త చెప్పు, ప్రతి దానికి కష్టం ఉంటది. కష్టపడకుండా ఏది కాదు. ముక్క చూడాలా? మరి ముక్క శుభ్రం చెయ్యొద్దా? లోపల పొర తీసుకో. గుర్తొచ్చింది నాకు. గుర్తు వస్తుంది. ఇంకా వస్తా చాలా గుర్తుందా? పొర కూడా ఇట్టి వచ్చేస్తుందండి. ఇలా పొర అంతా తీసేయాలా? తీసేసి గుడ్డ దాంతో గుడ్డెచ్చుకోవాలా. గుడ్డతో బాగా వస్తుంది. డిస్క్లైమర్ వేయలేమో. మా అమ్మ వాయిస్ వచ్చిన కాడ మీరు 0.5x లో పెట్టుకొని నిజమే. లేకపోతే అర్థం కావద్దు. డుబుడు అంటది. ఇప్పుడే మనం ఏ పని చేస్తున్నా మరి అవది ఇంకా చూసినా అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. ఈవిడి లేడీ బాలకృష్ణ గారు అండి బాబా. అలా ఉంటదండి డైలాగ్ స్పీడ్. మా నాన్న వస ఎక్కువ వేసి పెంచాడు, అందుకని నేను స్పీడు. మరి నాకు మాత్రం కూడా వేయరండి. నాకు అదే అంటారు. అందుకని చిన్నప్పుడు పిల్లలు వస ఎక్కువ వేస్తారట. వస నీకు వేసాను. ఏమైందా మరి? నిజమే అయ్యి ఉంటది. తిన్నారంతా ఏమైందా మరి? ఇవ్వండి మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ సైజులో కోసుకొని శుభ్రంగా మధ్యలో ఉన్న పొర తీసేసుకొని నీట్గా తుడిచేసుకొని దగ్గర పెట్టుకున్నాం. కల్లుప్పుని ఒక 2 గంటల సేపు ఎండలో ఎండబెట్టామంటే తడి ఏమి లేకుండా. తడి ఉంటే కనుక పచ్చళ్ళు పాడైపోతాయి. అందుకోసం కాయలు తుడుచుకోవడం, ఉప్పులు ఎండబెట్టుకోవడం ఇవన్నీ చేస్తాం అనమాట. దాన్ని శుభ్రంగా దంచేసి ఇలా జల్లిచ్చేసుకోవాలండి మెత్తగానా. అంతేనా? అంతే. లేకపోతే ఇందులో కొంచెం ఉంటాయి కదా ఆ మురుగు కరగదు. జల్లించుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట. ఈ దొడ్డుప్పు టేస్ట్ ఉంటుంది పచ్చడికాయ. మామ సాల్ట్ టేస్ట్ ఉండదు, దీనికి ఉన్న టేస్ట్ అంటే రాదు. దొడ్డుప్పు బాగా ఎండబెట్టుకొని ఇలా జల్లించుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా వచ్చేసామండి. లోపు 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు గుడ్లు కదా. ఇప్పుడు ముక్కలను శుభ్రంగా చేసుకున్నాం కదండి. ఈ ముక్కలు కొలత వేసుకుందాం. కొలత వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చీపిసి కలుపుతాను పచ్చడి. ఇక ముక్కలు కొలత వేసుకుంటున్నాం చూడండి. లాభం 1 2 3 వేసి 4 కప్పులు అయినాయి. 4 కప్పులు అయినాయి. దీంతో 4 కప్పులు ముక్కలు అయినాయి. 4.5 కొంచెం ముక్కలు ఉంటాయి. 4 కప్పులు ముక్కలు అయినాయి కదండి. ఇక ఈ కప్పుతో 4 కప్పులు అయినాయి కాబట్టి దీంతో 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాం. 1 కప్పు సరిపోద్దా? 1 కప్పు సరిపోద్ది. ఒక చాలా తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 1 కప్పు అయితే కరెక్ట్ సరిపోద్ది. ఒకటి ఉప్పు. ఈ ఆమల పొడి 1 కప్పు వేసుకుంటున్నాం. ఆవు పొడి కూడా 1 కప్ప. 1 కప్పు. అరగిన్ని. నేను అదే చాలు. ఉప్పు 1 కప్పు. దీంతో ఆవు పిండి 1 కప్పు. 1 కప్పు. అది ఇది కలిపి 1 కప్పు అండి. 1 కప్పు. ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ వేసి 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఎల్లుల్లిపాయలు ఎన్నెన్ని వేసుకోవచ్చు, కానీ మేము 1/2 కేజీ వేస్తున్నాం. ఒక గుప్పుడు మెంతులు వేసుకుంటున్నాం. ఇప్పుడు పచ్చడి ఊరగాయ పచ్చడే కాదు, ఏ పచ్చడికైనా 3 మ్యాంగో కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు 3 మ్యాంగో కారం కొనుక్కొని మిక్సీ పౌడర్ కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఆడించుకున్నాం అనుకో, మంచి కాయలు మందమైన కాయలు కొనుక్కొని ఆడించుకోవచ్చు. అది ఎర్రగా అయితే 3 మ్యాంగోస్ బాగుంటది. ఎర్రగా ఉంటదండి కారం మీద. మేము కూడా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. మళ్ళీ ఎరుపు ఉంటది.
కారం కూడా ఓ కడుపు మండే కారంలా కాకుండా సమానంగా ఉంటది అన్నమాట. పచ్చడి మంచి రుచి ఉంటదండి. ఇది పచ్చళ్ళకి ఫేమస్. దీని మీద మామిడికాయ ముక్కలు వేసి చూసారా? 4 కప్పులు ముక్కలకి 2 కప్పులు కారం వేసేయాల. ఓకే. కారం ఇప్పుడు మన సరుకు వేసుకున్న దాన్ని బట్టి గ్రేవీ ఎక్కువ వస్తుంది. మనం ఇప్పుడు కారం ఎక్కువ వేసుకుంటున్నాం అనుకోండి గ్రేవీ బాగుంటది. ఇంకోసారి ఇంకో కారం ప్యాకెట్ అయిందా? ఇంకో కారం గ్రేవీ. మా అమ్మ ఇంగ్లీష్ మీడియం అని చిన్నప్పుడు. నేను తెలుగు చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ బాగా చదువుకున్నాను. అమ్మా ఇది ఒక కప్పు ఒక ప్యాకెట్ పోయింది కదా, ప్యాకెట్ పట్టేస్తుంది. కట్ చేయవలసింది చేత ఎగరుతుంది. మొత్తానికి 4 కప్పులు ముక్కలకు గాను 2 కప్పులు కారం వేస్తామండి. పడుతుందా? దీన్ని ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలి అంతా. మిక్సింగ్ అంటే కలుపుకోవడం అండి. కాదండి, దీనికి అంతా శుభ్రంగా ఇలా కలుపుకుంటే అంతా కలుపుతుంది. మరి పొడి బాగా కలుపుతుంది. ఇలా కలుపుకోవాలా. ఇప్పుడు మనం ఏంటంటే ముక్కలు వేసేసి ముక్కల మీద ఆమల పొడి వేసేసి ఉప్పు వేసేసి కారం వేసేస్తాం. అది కరెక్ట్ గా కలవదు. ఇది ఇలా పొడిలాగా ఇలా కలిపేసుకోవాలి. దీన్ని ముందే దాంట్లో కలిపేసుకుంటే బెటర్. తర్వాత ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీని మీద ముక్కలు వేసుకొని నూనె వేసుకుని ముక్కలు బాగా పొడి అంటారు. ముక్కలు కట్టించుకొని అప్పుడు నూనె వేసుకుంటే నూనె వేయాలి. అది పచ్చడికి ఒక పద్ధతి. అది ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటే చూడండి అన్ని ఇలా కలుతున్నాయి. బాగా కలిసినాయి. వేసి ముక్కలు వేసేది అది వేయాలి. అది కలిపి చూసారా? కలర్ఫుల్ గా ఉంటది. కలర్ఫుల్ చిలక నువ్వు కలర్ఫుల్ కనుక. నేను పెట్టిన పెట్టు కలపచ్చు. పక్క నువ్వు కలపచ్చు, పక్కన ఉప్పు అది సరిపోతే రేపు వేసుకోవచ్చు. మళ్ళీ 3వ రోజు ఏం చేయాలంటే జాడీలో పెట్టేసాక 3వ రోజు తీసి దాన్ని కలుపుకొని ఉప్పు సాలతో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇందులో మెంతులు ఉత్తి వేసాం కదా, మరి తగిలితే చేదు ఏముంటది. ఆ మెంతులు నోటికి తగలాలి. అది మనం పొడిని చేసి వేస్తాం కానీ అదే చేదు వస్తుంది. వేపేసి పొడిని చేసి వేస్తాం నల్లగా అయిపోద్ది పచ్చడి. ఇలాగే వేసుకుంటారు అసలు పచ్చడి. ఇలాగే వేసుకోవాలి. మామూలు నూనెలో మగ్గిపోయి అసలు ఏమనిపించదు. ఎంచక్క మగ్గిపోయి మెత్తగా అయిపోద్ది. నోటికి చేదు అన్నది ఉండదు. మొక్క అంతా కారంలో కలిపేసాం కదండి, దీని మీద నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పల్లి నూనె పోతున్నామా, 2 ప్యాకెట్లు పోతున్నామా. విజయ ఏరుశనగ నూనె అండి పచ్చళ్ళకి ఫేమస్ అనమాట. పల్లి నూనెతో పచ్చడి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లేదంటే ఏ బ్రాండ్ నువ్వుల నూనెతో పెట్టుకోండి పచ్చడి. ఇది లేకపోతే అది పెట్టుకోండి, అది లేకపోతే ఇది పెట్టుకోండి. కానీ 2 తప్ప వేరేది ఏం పెట్టద్దు మీరు. అది చూడండి నూనె ప్యాకెట్ పోసేస్తాను. అది ఓ ప్యాకెట్ పోసాము చాలాపోతే మరి ఇంకోటి జాగ్రత్త కలిపి. అమ్మా కలిపేసాను. జాడీకి ఎత్తేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే జాడీ శుభ్రం చేసుకొని ఎండలో తడంతా లేకుండా ఆరబెట్టుకున్నాం కదా, దీంట్లో అడుగుని కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె పోసుకుంటే బాగుంటది. అలా కొంచెం నూనె పోసుకొని ముక్కలు వేసుకోవాలా. ఇప్పుడు జాడీకి ఎత్తేసుకుందాం ముక్కలు. జాడీకి ఎత్తానన్నా ముక్కలు జాడీ చేసి పెట్టుకో. జాడీ నిండా వేసేయకూడదు. ఎందుకంటే దాంట్లో రసం దిగుతుందా, నూనె వేస్తామా, ఇదంతా బొరబొరలాడుతూ పైకి వచ్చేస్తుంది. రసం అంతా కిందకి దిగుతుంది. ఉంచు ఖాళీ. మళ్ళీ నువ్వు పైకి పొంగిపోద్ది. ఆ ఖాళీ ఉంచాలా. ఆ పైన కొంచెం నూనె వేసుకోవాలా. పైన కొంచెం నూనె వేస్తాను అంటే ఎందుకంటే ముక్క బాగా ములుగుతుంది అన్నమాట. అలా కొంచెం నూనె వేసుకోవాలి. అలాగా పచ్చడంతా అంతా కలిపేసుకుని జాడీకి ఎత్తుకున్నాం కదండి, దీన్ని వాసన కట్టేసుకోవాలి. వాసన కట్టేసుకోవాలంటే పైన మూత పెట్టేసుకొని శుభ్రం చేసుకొని గుడ్డ కట్టేయాలా. గుడ్డ కట్టేయాలంటే వాసన బయట పోకుండా కట్టాలేమో. ఇప్పుడు దీని మీద క్లాత్ వేసుకొని కట్టేసుకోవాలా, బయటికి వాసన ఈ స్మెల్ పోకుంటాను. ఇక శుభ్రం చేసుకున్నాం కదా జాడీని. అంటే దీనికి ఒక మూత లేదు, వేస్తున్నాము. దీని మీద గుడ్డ వేసి కట్టేస్తున్నాము. మూత మిస్ అయింది. ఇదిగోండి నువ్వు తాడేసి బిగ్గా కట్టేస్తున్నాను. అన్నం వేసుకొని తింటే రంగా అన్నం వేసుకొని కలుపుకొని పంచుకొని తింటాను చూడండి. వేడి వేడి అన్నం. ఏమి హాయిలే హల. ఈ సందాల మాటలు ఈ పచ్చడన్నం తింటే ఉంటది. ఏమి హాయిలే హల. జలకాలాటలలో జలకల పాటలలో ఏమి హాయిలే హల. ఆహా ఓహో ఆహా ఏమి రుచి అనరామై మరచి. చూడండి నీళ్ళు ఊరిపోతాయి చూడండి. అబ్బా ఏముందండి ఎర్రగా నా చేసుడిగో గోరింటాకులాగా ఉంది. బాగా పండింది. తిని చూడండి ఎలాగుందో, రుచి చూసి చెప్పండి ఎలాగుందా. ఆహా ఏమి రుచి కదా. ఇంకో ముద్ద తిని చూడు. ఉప్పు అన్ని చూడు, అన్ని సమ్మ పాలలో సరిపోనియా. చాలా బాగుందా. మన చేయడమును బాగోపడమనా అదిరిందయ్యా చంద్రం.
ఆహా చూడండి మా అబ్బాయి నేను పెడుతున్నా కానీ మా అబ్బాయి నాకు ఎట్టాను నేను మా అబ్బాయికి ఎట్లా చూడు అయిపోయింది అన్న అన్నం అయిపోయింది ముద్ద చూడండి మా అబ్బాయి నాకు ప్రేమగా ముద్ద పెట్టాడా అమ్మ పచ్చడి కలిపే కదా తిని చూడమ్మా నాకు పెట్టాడా నేను మా అబ్బాయికి పెట్టాను ఆలోచన నాకు రాలేదు నా అమ్మ తినే అది అయిపోయింది ఆఖరి 4 మెతుకులు. మొన్న ఏటకు 3వ రోజు అండి పచ్చడి పెట్టుకున్నాం కదా దీన్ని ఇది ఎలాగుందో చూద్దాం ఒకసారి ఇది కలుపుతోండి ఇవాళ మొత్తం ఇందులోది ఓ దాంట్లో వేసేసుకొని ఉప్పు అది సరిపోయిందో చూసుకొని ఒకవేళ సరిపోతే కానీ ఉప్పు కలుపుకోవచ్చు. ఇప్పుడు తిరగేసుకుంటున్నాము దీన్ని అసలు ఎలా ఉందో చూద్దాం ఇప్పు చూస్తున్నాను. పచ్చడి చూసారా, చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. పచ్చడి ఎర్రగా భలేగా అంటుంది. ఈ జాడీలోకి పోయినా జాడీలో కూడా పోసే 2 కలిపి మిక్సింగ్ చేసుకుంటాం. కలిపేయడమేనా? ఇలాగ అంతా కలుపుకుంటే మనకు 4 పక్కల సమానంగా కలుపుతుంది అన్నమాట. ఆయిల్ కింద పైన ఉండిపోద్ది, ఉప్పు కింద పైన ఆయిల్ ఉండిపోద్ది. ఎక్కడైనా ఉప్పు కరగలేదు ఉంటే కలుగుతుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది ఆ ఉప్పు నాకైతే ఇప్పుడు సరిపోయిందండి. అంటే కొంచెం ఎక్కువే ఉండాలంట, పాడైపోద్ది అంట కదా పచ్చడి, అందుకోసం వేస్తుంది అనమాట. 2 చెంచాలు వేస్తాను. నాకైతే పడుతుందని ఉంది. నాకు ఒక 2 చెంచాలు పడుతుంది. ఇగోండి ముక్కలే లాగేసుకుంటాయి అనుకుంటా. ముక్కలే లాగేసుకుంటే తర్వాత నిల్వ పచ్చడికి కొంచెం ఉప్పే ఉండాలి. మేము పెట్టిన కొలతలన్నీ చూసారు కదా, ఆ కొలతల ప్రకారంగా పచ్చడి పెట్టుకోండి. సంవత్సరం పొడుగున అసలు పాడై ప్రసక్తే లేదు. ఇగోండి 2 అట్లకి ఎత్తేసుకున్నాం. ఈ సంవత్సరం పచ్చడి అయితే రెడీ అయిపోయింది మాకు. ఓకే, ఉంటామండి మరి.